రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గురించి ఒక నాన్వేష్ అనే ఒక యూట్యూబరు రైతు బిడ్డలను కించపరిచి మాట్లాడిండు, రైతులను అవహేళనగా మాట్లాడిండు, రైతులను తక్కువ చేసి మాట్లాడిండు. అసలు నాన్వేష్ అనగా అన్నీ ఏం చేయాలి? చెప్పు తీసుకొని కొట్టాలి. రైతులంటే వాడికి అసలు ఒక మర్యాద, ఒక రెస్పెక్ట్ లేదా? ఆ ముండా కొడుకునికి తెలివి లేదా అని ఎవడైనా వీడియోలు చేస్తే అసలు నమ్మకురి. అసలు పల్లవి ప్రశాంత్ అనే ఒక దొంగనా కొడుకు. నిజంగా చెప్పాలంటే పల్లవి ప్రశాంత్ నా అన్వేషణ చెప్పిండు రైతు బిడ్డ కాదు రైతు మొడ్డ అని చెప్పేసి. సో అదే వీడు బిగ్ బాస్కి వెళ్ళి, అంటే బిగ్ బాస్కి వెళ్ళడానికి అదేంటంటే రైతు అనే ఒక ఎమోషనల్ ట్యాగ్ లైన్ వాడుకొని ఫేమ్ తెచ్చుకున్నాడు. అంటే వీడు బిగ్ బాస్కి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఫేమ్ రావాలి, కొంచెం సెలబ్రిటీ అవ్వాలని చెప్పేసి వీడికి ఎప్పటి నుంచో ఉన్న మైండ్ సెట్. వీడు వెళ్ళిండు, ఎమోషనల్ ట్యాగ్ లైన్ వాడిండు, బిగ్ బాస్ విన్నర్ అయ్యిండు. ఆ తర్వాత ప్రతి ఒక్క రూపాయి రైతుల కోసం నేను ఖర్చు పెడతా, రైతులకు ఇస్తా అన్నాడు. ఇచ్చింది లేదు, పీకింది లేదు. ఆ కార్లలో పొంటి తిరుగుతూ ఉన్నాడు, ఆ మంచిగా ఎంజాయ్ చేస్తా ఉన్నాడు, పైసలు అన్నీ ఐస్ చేస్తాడు, జల్సాలు చేస్తా ఉన్నాడు. నాకు తెలిసి నా కొడుకు దొంగ, నా కొడుకు పెద్ద బట్టే బాసు నా కొడుకు అని చెప్పేసి వీడు ఇల్లీగల్ యాప్స్ బెట్టింగ్ ప్రమోట్ చేసిండు. అందుకే నాన్వేషణ గాడు గట్టిగా వేసుకున్నాడు. వేసుకోవడంలో అసలు తప్పే లేదు. 8 నెంబర్ దొంగ నా కొడుకీడు. నిజంగా చెప్తున్నాను కదా. అసలు వీడు బిగ్ బాస్కి వెళ్ళక ముందు వీడియోలు చేస్తుంటే అప్పుడే చూసి వీడు అరే వీడు రైతు బిడ్డ కాదురా, ఈ లంగ నా కొడుకు పచ్చి లంగగాడని చెప్పేసి నాకు ఎప్పుడో తెలుసు. అంటే కొందరు ముఖాలు చూస్తే తెలిసిపోతుంది వాళ్ళు చేసే యాక్టింగ్ పర్ఫార్మెన్స్కి. అసలు దండేసి దండం పెట్టాలనిపిస్తుంది. ఈ నా కొడుకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిండు. అంటే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ అనేవాడు ఒక రైతు బిడ్డ, వీడికి అసలు కష్టాలు తెలిస్తే అన్నీ తెలుస్తాయని చెప్పేసి ఓట్లేసి గెలిపించేసారు. వీడేమో దొంగ నా కొడుకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి అలా మడగొడిపే ప్రయత్నం చేసిండు. అరే వీడికి 5-10 ఎకరాల పొలం ఉన్నది, ఒక సొంతంగా ఇల్లు ఉన్నది, మంచిగా డాబా ఇల్లు ఉన్నది, ఒక ట్రాక్టర్ ఉన్నది, అన్ని రకాలుగా సెటిల్డ్. ఈ లంచగొడుకు బిగ్ బాస్ పోయి ఏం బీగుతాడు నాకు అర్థం కావట్లేదు. పోయి గమ్మునున్నాడా, ఆడొక పోరిని గెలికిండు. అదే ఏదో రోజు ఉంటుంది, రితికా రోజు దాని సంఖ్య నాకుండా పోయిండు. సో ఈ మళ్ళీ బయటికి వచ్చి అది మన కేబుల్ బ్రిడ్జ్ మీద చూసుకున్నట్టయితే బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత కేబుల్ బ్రిడ్జ్ మీద కారు మీద కూర్చొని తగ్గదలే ఇట్ట పోలీసులు వచ్చేసి పల్లవి ప్రశాంత్ కాడ అరే బాబు బయట మొత్తం లాండ్ ఆర్డర్ ఇష్యూ ఉంది, సో సైలెంట్గా వెళ్ళిపోరా బాబు ఇక్కడ నుంచి అంటే, రైతు బిడ్డకు విలువలేజా, రైతు బిడ్డకు ఇచ్చేటి ఇయ్యరా, వీడియో పోలీసులు నన్ను పొమ్మంటారు, వీడియోలు తీయ అని చెప్పేసి లంగన్ రామాలు దెంగినోడు ఈడు. అరే ఈడు పచ్చి లంగగాడరా బాయ్. అర్థమవుతుందా? పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కింద లైక్ వేసుకోండి, బట్ కామెంట్ చేయండి. అసలు మీ పల్లవి ప్రశాంత్ గారి లంగా నేను కాదు, అసలు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరు లంగగాడ అని చెప్పేసి ఆయన అంటారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొంతమంది వస్తారు ఉండమోపి కొడుకులు, మా రైతు బిడ్డను అవమానించిండు, మా రైతు బిడ్డను అట్లా అన్నాడు, మా రైతుల్ని కించవర్చాడు అని చెప్పేసి మళ్ళీ వీడియోలు పెట్టి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో ఎత్తారు. నమ్మకుర్రి దొంగ నా కొడుకాడు. ఏంటిది వినబడట్లా? దొంగ నా కొడుకాడు. అసలు ఈ వీడియో పైన మీ స్పందన అయిందన్నది కింద కామెంట్ చేయండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మరీ ముఖ్యంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక గంట ఉంటుంది, దాన్ని గుద్దడం మరవద్దు సుమి. అర్థమవుతుందా? రైట్.